ఈరోజు మా అబ్బాయి అయితే వాటర్ మెలన్ జ్యూస్ చెయ్యి అని చెప్పి ఇవన్నీ నా దగ్గర పెట్టేసి ఇలా కూర్చున్నాడు అనమాట. సో ఇప్పుడు నాకు తప్పదు వాటర్ మెలన్ చెయ్యాలి. ఎందుకు నేను వాటర్ మెలన్ చేయడానికి భయపడుతున్నానంటే, ఒకసారి అయితే నేను వాటర్ మెలన్ చేయడానికి అయితే ట్రై చేశానండి. చేసినప్పుడు చాలా చండాలంగా వచ్చింది ఆ వాటర్ మెలన్ జ్యూస్. సో ఇప్పుడు యూట్యూబ్లో, అప్పుడు కూడా యూట్యూబ్లోనే చూశానండి, అప్పుడు కూడా యూట్యూబ్లో చూసే చేశాను. కాకపోతే అది చాలా చండాలంగా వచ్చింది. సో ఇప్పుడు యూట్యూబ్లో మళ్ళీ చూసి చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో మరి. ఇంకా ఇప్పుడైతే ఈ వాటర్ మెలన్స్ అయితే కుస్తీ అయితే పడుతున్నాను, నేను చూస్తాను. ఈ వాటర్ మెలన్ తెచ్చి కూడా 2 days అయిందండి. కాకపోతే జ్యూస్ అనేసరికి నేను అక్కడే పెట్టేశాను. ఎందుకు ఈ బాధ జ్యూస్ అంటే కాదు నాతోటి అని చెప్పి. కాకపోతే మా అబ్బాయి వినట్లేదు కదా, సో అందుకని చేసేస్తాను. ఒకసారి ట్రై అయితే చేద్దాం. ఈసారి మంచిగా రాకపోతే మాత్రం ఇంకెప్పుడు లైఫ్లో అయితే ట్రై చేయకూడదని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో మరి. ఏమో అండి, వాటర్ మెలన్ కూడా నేను ఎక్కువ కట్ చేయను, మా హస్బెండ్ చేత కట్ చేపిస్తాను. కానీ ఇప్పుడు నేనే కట్ చేస్తాను, అంతా యూట్యూబ్ మహిమ అనమాట. ఫైనల్గా అయితే ఈ 1 side ఉన్నదైతే మొత్తం పుచ్చకాయ మొత్తం తీసేసానండి. ఇంక ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి, ప్రజెంట్ అయితే దీంట్లో నేను ఏమి వేయదలుచుకోవట్లేదు, ఓన్లీ షుగర్ తప్పించి ఇంకా నేను ఏమి వేయను. ఓకేనా, లిటిల్ బిట్ షుగర్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. అయితే దీన్ని అయితే నేను మిక్సీ అయితే పట్టేస్తాను. ఫైనల్గా అయితే జ్యూస్ అయితే పట్టేశానండి. మరి ఇది ఎలా ఉందో నా కొడుకే టేస్ట్ చేసి చెప్పాలి. ఓకేనా, సో ఇవి కొంచెం సబ్జా గింజలు కూడా నానబెట్టి ఉంచాను, సో ఇవి కూడా వేసేస్తాను. సో సబ్జా గింజలు ముందుగా 1 స్పూన్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ నేనైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేయదలుచుకోలేదు. జస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, అది కూడా ఇది నా కొడుకు బలవంతం మీద వేస్తున్నాను. అండ్ జ్యూస్ ఇప్పుడు దాకా చేసిన జ్యూస్ వేస్తున్నాను. ఓకే, దీని మీద మనం కొంచెం లైట్గా ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దీన్ని నా కొడుకు ఎలా ఉందో టెస్ట్ చేసి చెప్పాలన్నమాట. అయితే మా అబ్బాయి అయితే టేస్ట్ చేసి చెప్పడానికి రెడీగా ఉన్నాడు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో, జెన్యూన్గా చెప్పాలరా. మొత్తం తాగి చెప్పు, ఏదో టీవీలలో చూసి వావ్ నైస్ అని చెప్పకుండా నిజంగా చెప్పు. అయితే మొత్తం తాగి చెప్పు. ఎట్లుందిరా? బాగుందా? థ్యాంక్ యూ. సో ఫైనల్గా అయితే వచ్చేసింది. ఇంకొంచెం జ్యూస్ ఉంది కదా, ఇది మా పాపకి అయితే తీసి పెట్టేస్తాను. అండ్ ఫైనల్గా వాటర్ మెలన్ జ్యూస్ చేయడం అయితే నాకు వచ్చేసింది. సో మా బాబు అయితే నాకు కాంప్లిమెంట్ ఇచ్చేసాడు, మంచిగా ఉంది మమ్మీ అని చెప్పి. ఓకే, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది.